అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నారు వైసీపీ అధినేత జగన్. మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జగన్ మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి సారించారు. పార్టీలో చేరే నేతలకు డెడ్ లైన్ విధించిన జగన్ విడతల వారీగా అభ్యర్థుల జాబితాను ప్రకటించే యోచనలో ఉన్నారు. సిట్టింగుల్లో కొందరిపై వేటు వేయడంతో పాటు పాత కొత్త కలయికతో జాబితాను సిద్ధం చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికను వైసీపీ వేగవంతం చేసింది. సర్వే ఫలితాల ఆధారంగా టికెట్లు ఖరారు చేసేందుకు పార్టీ అధినేత జగన్ కసరత్తు ముమ్మరం చేశారు. అయితే కొన్ని అసెంబ్లీ సీట్లలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మొదట ఎంపీ అభ్యర్థులను ఫైనలైజ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఎంపీ సీట్ల కోసం పార్టీలో పెద్దగా పోటీ లేకపోవడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపికకే మొదటి ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కొచ్చినట్లు పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం వైసీపీకి ఉన్న 5 సిట్టింగ్ ఎంపీల్లో కొందరికి టికెట్ దక్కకపోవచ్చు అంటున్నారు. రాజంపేట నుంచి మిథున్ రెడ్డి ఒక్కరికే తిరిగి అవకాశం ఉంటుందని, మిగిలిన సిట్టింగులకు పక్కాగా టికెట్ వస్తుందని చెప్పలేమంటున్నారు. కడప స్థానం నుంచి తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి పేరును జగన్ పరిశీలిస్తున్నారు. వివేకాకు టికెట్ లేకపోతే అవినాష్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇక ఒంగోలులో సైతం ఇదే పరిస్థితి. ఇక్కడ సిట్టింగ్ వైవి సుబ్బారెడ్డి కన్నా మాగుంట శ్రీనివాసులు రెడ్డి సరైన అభ్యర్థని జగన్ భావిస్తున్నారు. ఇక నెల్లూరు ఎంపీ స్థానానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి కాకుండా ఆయన కుమారుడు మేకపాటి గౌతమ్ వైపే జగన్ మొగ్గు చూపుతున్నారు. అయితే రాజమోహన్ రెడ్డి టికెట్ కోసం పట్టుబడితే ఆయనకే టికెట్ దక్కొచ్చు. తిరుపతి సిట్టింగ్ ఎంపీ వరప్రసాద్ కు గూడూరు అసెంబ్లీ టికెట్ ఖరారు చేసినా అక్కడి నుంచి ఈ మధ్య పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నెం మధుసూదన్ రావును బరిలో నిలపాలని నిర్ణయించారు. ఇక నర్సాపూర్, నంద్యాల అభ్యర్థులుగా రఘురామకృష్ణరాజు, బ్రహ్మానందరెడ్డి పేర్లను ఖరారు చేశారు జగన్. ఇటు రాజమండ్రి బరిలో మార్గాని భరత్, మచిలీపట్నం నుంచి మాజీ ఎంపీ బాలశౌరికి టికెట్ కేటాయించారు. అనంతపూర్ నుంచి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పీడి రంగయ్య, హిందూపూర్లో రిటైర్డ్ సీఐ గోరంట్ల మాధవ్, అరకు పార్లమెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుంభా రవిబాబు పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. గుంటూరు ఎంపీగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు దాదాపు ఖాయమైందంటున్నారు. విజయవాడ నుంచి పారిశ్రామికవేత్త పోట్లూరి వరప్రసాద్ టికెట్ హామీతోనే వైసీపీ కండువా కప్పుకున్నారు. బాపట్ల బరిలో నందిగామ సురేష్, ఏలూరులో కోటగిరి శ్రీధర్ లేదా కిలారి రోసయ్య, కాకినాడ నుంచి బలిజ అశోక్, నర్సరావుపేటలో విజ్ఞాన్ సంస్థల అధిపతి కృష్ణదేవరాయ, అమలాపురం నుంచి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ లేదా చింతా అనురాధ, విజయనగరం నుంచి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ పేర్లు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలలో ఒకరిని ఎంపిక చేయాలని జగన్ భావిస్తున్నారు. అనకాపల్లి నుంచి వరద కళ్యాణి లేదా దాడి వీరభద్రరావు, విశాఖపట్నం నుంచి ఎంవివి చౌదరి లేక మరొకరు పోటీ చేసే అవకాశం ఉంది. కర్నూలు పార్లమెంట్ స్థానం కోసం పలువురు సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్నారు. కర్నూలు లోక్సభ నియోజకవర్గం కన్వీనర్, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బివై రామయ్య, చేనేత సామాజిక వర్గానికి చెందిన ఆయుష్మాన్ భవ ఆసుపత్రి అధినేత డాక్టర్ సంజీవ కుమార్, మైనింగ్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయిన మహిళా అధికారిలో ఒకరిని బరిలో నింపాలని జగన్ భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు సీటు కోసం గత ఎన్నికల్లో పోటీ చేసిన సామాన్య కిరణ్ కాకుండా బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇలా మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 1-2 మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల లిస్టును సిద్ధం చేసిన వైసీపీ విడతల వారీగా జాబితాను ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది.